ముక్కులు పెడతారు చేపలు పట్టి పొద్దుగాల తీసుకొచ్చి ఇది చేపల అమ్మక పోయి రావే అని దున్యానంటే పొద్దుగాల లేచి కూరపు వండకనే ఆయనతో చేపలు పట్టుకొని పోయింది. అక్కడ అమ్ముడు పోయినాయో లేదు ఆమెంత కష్టాలు పడతాను. మా గోస చూసినావా? నేను గోస చూసుడైంది. పొద్దు లేదా కూరగాయలు ఉతుకుతారు. పొద్దు గొడవంగానే పోయింది. దాని మీద మన్నువాడ ఇవాడ పట్ట బాగాలైనా రాలేదు. కూరగాయలు గుబ్బ లేదు, కూర లేదు. రెండింటి సత్తారు కూరగాయలు. ఆవుతలేరా? నాకేమో తిరగలేదా? అది పోయి గౌన్లాడకి ఏంటి అది భోజనం ఇంటి కాడ అక్కడనే గుర్తుంది. మీద మన్నువాడ 3 బస్తాల మీద అటు ఇటు అటు ఇటు
అటు ఇటు తిరుగుతాంది సీతకర్తి కుక్కలు ఎక్కాడు అని మీద మన్ను కూడా గుర్రం చూస్తే ఏమవుతుందో కానీ దాన్ని మించి గుసగుసలు పెడతాడు అని కగ్గిదాలుగా ఎక్కడికి మూల మీద ఉన్నాడా ఇక్కడ మూల మీద ఉన్నాడు ఎక్కేవాడు ఇటు ఇటు కౌంటాడుకుంటాడు నాకు చెప్తే ఏదైనా చికెన్ ఊపిరి కుక్కలు అనుకునే మొక్కపడ నీకు నాకు ఉంది కదా నీకు అబ్బా ఏదైనా ఒక్కసారైనా పడదా ఏం చేస్తాను ఎట్లన్నా పడదా అంగడైపోయినాక కూరగాయలు వారైతే ఏర్కచ్చుకునే మొక్కపడ నాకుంది కదా నరే అందుకోసం చెప్పావు అది అందుకోసం మీ అబ్బాయి మధ్య దొరుకుతాను ఇట్లా ఇలా కోపం ఎక్కువ ఉండేది ఇలా కోపం వచ్చి ఆశించాలి నిద్ర లేదు మరి ఏం చేయమంటావు చేపలు పట్టుకొని పట్టుకొని వస్తాను ఏ దీన్ని పులికేది నేనేం చెప్తానా ఇప్పుడు నేను తీసుకురాబో మరి సంగతి ఏంటో చెప్తా కొద్దిగా కోపం శాంతి బాబు నువ్వైతే తీసుకురాబో ఓ గున్నే ఓ గున్నే ఏడవైన మీద మన్నువాడా పుల్లలు వచ్చినట్టు దిక్కువాలి కూరగాయలు పెడతానే నీ మీద మన్నువాడా పొద్దుగాల వేరు చేపలా ఇంకో కొడుక ఏం చూస్తావు ఏం చేపలు చూస్తావు నీకు ఏం చేపలు గుణమ్మ మంచిది నా పేరేమి నన్ను అడుగుతుందివా? నా
నా పేరు సరళ. గున్నమ్మాయిని లోకమంతా వాడుతుండ్రు. నీ యొక్క నామాన్ని సరళని వాడుతున్నారా? ఏం మరి ఏమేమి సామాన్లు చూపెట్టు, ఎక్కడెక్కడ అనుకోని వస్తున్నావు? పొద్దుగాల లేచి మొట్టమొదలు మా బెత్తల్లో వాళ్ళ మొత్తం తిరిగిన ఈ తాజంగం పాసుందో మరి ఎట్లుదో మరి. ఇగో నాకు తక్కువ పాసాంగం పెట్టు, మీ పోసు కానీ ఎక్కువ పాసాంగం గొర్రెమొట్టలు వాటి ఆలదులు ఉన్నాయి, జల్లెలు ఉన్నాయి, పాపులేట్లు ఉన్నాయి, తప్పసెట్లు ఉన్నాయి. ఏదమ్మా ఈ పాపు చూపెట్టు, గాయ పాపు చూపెట్టు. ఇంకెంత పాపాలు ఇంతకన్నా ఎక్కువ పాపు చూపెట్టేది కొడుక మళ్ళీ అతి పెట్టుతో నోరంతా చెట్టీలు పాపు చూపెట్టాలి, పాపు చూపెట్టు, పాపు చూపెట్టాలి. ఇంతకన్నా ఎక్కువ పాపల కాడికైతే చూడు కాదు బిడ్డ. అక్కడ ఏమన్నా స్పీకర్ ఉంటే చెప్పాలి, కళ్ళు ఏమన్నా స్పీకర్ ఉంటే చెప్పాలి. లోపలికి నల్లబడ్డట్టు పొద్దుగాల తెల్లారితే తెల్లారితే ఏమైనా పెట్టుకోవాలి. లోపల నల్లబడ్డా ఈ గుళ్ళకైతే చెప్పు మరి. నీకు ఎంత గుల్లగాలని గుల్లిద్దా? అబ్బో ఈ ఎంత రేట్ చెప్పు మరి. గుల్లిస్తావా? అబ్బో తక్కువగా అది కోదనే. నువ్వు గుల్లిస్తే నువ్వు అరవై పెడతాడా? గుల్లిస్తే ఎంతో చెప్పు. ఎంత లేదు కానీ ఇప్పుడు నువ్వు ఏ పండుగ దిగుతావు? నీ తరాదేది తరాదా? ఇగో ఇంతకంటే మంచి తర్వాత భూమి మీద నా కోటల దగ్గర ఉండలేదు. అబ్బో అబ్బో నీకే పల్లెల సతీష్ దగ్గర అందరికన్నా అడ్వాన్స్ లేడీని చెప్పాను తరాజు వచ్చినాను అన్నాడు. సతీష్ తరాజు నా తరాజు పక్క పెట్టి చూస్తే ఆయన 5,00,000 సున్నాలు వస్తుంది. నాకు ఒక్కసారి కాడికి వచ్చాయి. మరి పాశాంగం చూపించదా బిడ్డ? నాదే నాకు చూపించదా? నేను చూసుకున్నాక మిగిలింది అన్నట్టు పూజ చూపించు. మన మిగిలిందే మన మాట్లాడలేదు మన పిల్ల గుండె గుండె చూసి కూడా మళ్ళీ ఎంత పక్షిలే కలిసి పొద్దు ఉడవంగా వేయలేవు, పగలైనా కానీ వారకు దిక్కులేవు. ఇక పొద్దు ఉడవంగా వేరే అంటే ఏం చేయమంటారు? ఆ పాలకుమార దగ్గరికి పోయి తిరగట్ట వాళ్ళ పాలనకి పంపవాలంటే ఆగరాదు నర్సవా రాజవా సత్యవా ఎల్లవా మల్లవా అని అందరికీ వచ్చాయి. మనకైతే బాగా ఉంటాయి. మూడొకటి వరకు ఎరగనావా మనం కొనేది మన ఏంది ఇంకోసారి కూలిగడ్డలు ఒక పొందు రాతోనే ముచ్చట పెడతాను. కళ్ళ మీద వాడు ఎట్లున్నాడే ఎండిపోయిన చేపల లెక్క ఆయనతో గుసగుస పెడతాను. అయ్యా పెడితే నీకు ఏం పోయింది? తగ్గిపోతాడా మనిషిపోతాడా? ఏమన్నా నా పోషన్ ఏమనకు, నా పోషన్ నేనే బదునా ఇక నేనే బదునా కదా. ఏంది నన్ను ఇక ముంగ పెట్టు గాంతో ముచ్చ పెడతాను. ఏం చేయమంటావు? నువ్వు నాతో పెట్టకపోవాలి. పోగడం నచ్చిందా నీకు? గుండి నిన్ను కుంకి కొట్టకమానా
కొద్ది ఇప్పుడు అడుగుతాను పొద్దుగా లేస్తేనే ఆ పాలకుమారి దగ్గరికి పోతావు. ఆడే మంచుకున్నాడా నీకు? పొద్దుగాల్లో పోతావు. నేరుగా పోయిన చంద్రవ్వ, మల్లవ్వ, రాజవ్వ వాళ్ళందరూ వస్తారు. నువ్వు మాత్రం ఆన్నే ఉంటావేంటే అని మంచిగా మరిగిన పాలకుమారుకు. ఇగో ఏమన్నా అంటే అన్న అని అంటారు కానీ అవ్వ చూడు లచ్చక్క నువ్వే చూసినావు కదా పాలకుమారు దగ్గర ఏం జరుగుతాను. నీకైతే ముందుగా డబ్బు పట్టుకుని వచ్చిన నీ ముందట ఎన్నిసార్లు ఆగిపోతా అన్నాడు. ఇదలుగా ఇప్పుడు చూడు నా మొగనికి నాకు ఎన్ని అంత బయట ఇచ్చింది. అదేదో లటకన నా డబ్బ బట్టి పోతే అయిపోదా పోతే అయిపో ఈ నడవ పట్టుకోవచ్చునా కానీ ఈయన ఇప్పుడు అందరికి వచ్చినాక నాకు పోతే అది డబ్బాచి వాళ్ళకి పోసి ఇగో పోసిన లీటర్ పాలు అని నాకు అంతా పోసాను. ఇప్పుడు అవన్నీ పట్టుకొని వచ్చి నేను సాపలకే పోవాలన్నా నీకు సాయి వేసి పోయానా కూరగంటకు గువ్వని పెట్టానా అదే అని పెట్టిన డేకిట పొయ్యి గంట కింద ఉన్నది కదా మనకి దాని కింద కంట దొరికింది చూడలేదా అది చూసి కూరగాయలకు పెడితే అయిపో కదా. నేను చెప్పి నానకుంది అని కన్నులన్నీ నీ విన్నే ఉన్నాయి. ఎవరి రంగు కుమారి కంగాల్లో మందువాడ నాకు విన్నే ఉన్నాయి. అని కన్ను పాడుగా అర్థం కాలే బాబా తోడు పోయినప్పుడల్లా మెసేజ్ చేసుకో కాదు సరే లేవండి ఇల్లిద్దరు పొరాలు ఎక్కడి నుంచో వచ్చింది. మరి ఎట్లా మరి మసిమతం మరి ఎట్లా మరి ఎప్పటికీ ఆదాయంగా బదనాలు పెట్టి ఆ రెండు కష్టాలు పడుతుంది. అంగడంతా అయిపోయినాక పారేసిన కూరగాయలు ఏర్పడిన మొక్కపోడా కనబడతలే నేను ఎంత కట్టబడుతున్నా దానికి ఏం తెలుసు. నువ్వు అన్నవాడితే కానీ అన్నం కూర అడగనే పోతే మనవాడా అలా గంగ కింద పొయ్యి దండ కింద పెట్టనే పోతే గంగ పెట్టిన ఆ తొక్కు చాప పులుసు మిగిలే ముక్కలన్నీ నువ్వే పెట్టి ముడగొడతా తాగొచ్చి ఆ పులుసు అన్న వచ్చి పొరగాళ్ళకి ఎక్కేవో ఇక ముడగొడు పాడుగాని మా ఇద్దరు మధ్యలో ఉంటుండు. జగడం ఎట్లా జంగం దేవురా అంటే చింతపండు రచ్చి ముడగొడుగా అన్నట్టు ఇది చూసిన మా ఇద్దరి మధ్యలో లొల్లు పుట్టిస్తాడు. అది తినాడు కొడుకాని చూడు ఇప్పుడు పాలకు పోతే కుమారు గాడ ఇంకోరికి పోతే శ్రీని గాడ ఆయన పేరు చెప్తున్నాను ఊకే ఇజ్జత్ చేశాను కానీ నేను గీత తట్టింది ఏం చేస్తానన్నా గీకము గీట్లా అంటే అక్కడ నుంచి గింత పని చేస్తారు రారా అందులో అసలు అందరికన్నా ముందుగాలంటే ఆర్టీసీ మళ్ళీ దేవుడే అంతీగా ఇవ్వరు దాకా ముచ్చట్లు పెడితే ఇక చూడు కదా కొట్టుట్లా ఏమన్నా తప్పుందా? ఏం లేదు మన పెద్ద మాత్రం నేను అడగా మధ్యవర్తికి వచ్చిన ఇంకోసారి విచారం చేసుడు తర్వాత పంచాయతీ చెప్తానే అటో ఇటో కాకపోతే నాకేం పంచాయతీ చెప్పేటట్లేదు. మందుకు మంచిగా మరిగినావు పంచాయతీ చెప్పకపోతే ఇక మందుకును ముక్కలు మంచిగా చూస్తున్నట్టు అన్ని సక్కులు నాకు అతుగా చెప్పారు నాకు అతుగా చెప్పారు
సక్కులు మంచిగా చెప్తాను గాని ఈ బుగ్గ కాటిక్కడి నుంచి వచ్చిందే మన ఆర్టీసీ మలేసి బస్సు ఎక్కినా నువ్వు ఆ మూడగడుగు పాడుగారు బస్సు ఎక్కేటోళ్ళను దిగేటోళ్ళను కింది నుంచి మీ దగ్గర చూస్తాడు అని మీద మనవాడ అని కన్ను నీ మీద పడ్డట్టుంది ఆ గేర్ ఆడిపోయి ఏ వచ్చినవో ఆడేడ కాటు పెట్టిందో ఇది ఆడు పెట్టే కాటే నానే ఏడొచ్చిండు చెయ్యేస్తా మరి బుగ్గ కాట ఎట్లా వచ్చిందే అని మీద మనవాడ ఆడోళ్ళు అందరి మీద కండ్లే ఆ సొల్లు మొక్కబోడు ఆడోళ్ళని చూస్తే చాలు సొల్లు కడతాడు ఆ సొల్లు మొక్కబోడు ఎక్కడికి పోతుందో కూడా తెలియలేదా ఆయన నాకు గుండె చేసేటట్టే ఉన్నాడు ఇగో నువ్వు ఏదైనా మంచిగా కానీ భూమి మీద కాకుండా నాటకం మళ్ళీ మరి ఎక్కడి నుంచి వచ్చింది అది బాలపోయి రంగ రంగు బివేరావు కనబడ్డాడు బివేరావు కనబడి పిల్ల ఓ పిల్ల మొన్న తప్పనికి వచ్చినప్పుడు అన్న చెప్పది తిరిగిపోయింది తొట్టు చేసుకోవాలి మొన్న గుడి సిప్పిదివి కదా ఆ గుడిసే బాబు పాత గుడిసే బాబు కచ్చి తీయరాదే అని అడిగిండు మరి తమ్ముడు అడిగింది అవసరం ఉందో లేదో నాకు తెలియదు కానీ పిల్ల ఆ దొడ్లే సూర్యుల దిక్కి పెట్టినప్పుడు తీసుకపోనన్నాడు బక్క సంపలు కూడా ఇక బక్క సంపలు అయితే నాకు మనం ఏం కాదంటారు పోయి దొడ్లకి పోయి ఇక బట్టి గుంజ ఆగట్లేదు ఎవరు దుఃఖాలు దొరికింది దొడ్డు సచ్చి ఏం గుంజినావు దుడ్డు సూర్యుల దగ్గర దుడ్డు కాదు మరి ఆడ ఏం గుంజు అన్నాడు అని దుడ్డు గుంజు అన్నది దుడ్డు గుంజినాక అది సిరి కట్టే ఆ సూరు పొసపోయి తీసింది అది పొసది తీసేసరికి ఇక గెట్టచ్చింది పుస్తులోనే ఇంకా పడుతోనే అనుకుంటాడు ఇక పడుకోవడానికి ఇక మాత్రం అనుకోకపోతే అవునండి భీమయ్య అంటబా ఎవరు నీకేం తెలుసు కోట్లింగాల రోడ్డు కాడ పోయి ఉంటాడు పాపం మా అక్కనేమో ఇంట్లో ఉంటది ఇక అచ్చిపోయేటోళ్ళు అందరినీ చూస్తాడు కోట్లింగాలు అచ్చిపోయేటోళ్ళు అందరినీ చూస్తాడు అక్కకు మంచోడే గాని బయట పడుతుంది తెలుస్తుంది ఏంటని బాగోదు అన్నదమ్మలు కాబట్టి నేనేం చెప్పాలి అన్ని సక్కులు నాకు అసుగా చెప్పదు కానీ పగిలిందే
చిన్నగానే నేర్పుకొస్తున్నావు కానీ మరి పట్టురాయికి ఎట్లా తిరిగింది? ఓ లచ్చవ్వా, ఓ పోచవ్వా, మొన్ననే పెళ్ళ నెలకు ఈ లక్క బిడ్డ పెళ్ళి అవుతుందని నేను పోతలు పోసుకుంటా, నేను మగ్గం నేర్చుకుంటా అంటే పోనీ అందరిలో కలిసినట్టు ఉండాలని చెప్పేసి జైత్యాల పోయి మగ్గం వర్క్ వేయించిన. 5,000 రూపాయలు పెట్టి పట్టురేఖకు మగ్గం వర్క్ వేయించిన. నెల కూడా కాదు దీని మీద మన్నువాడ. ఓ లచ్చవ్వ, నువ్వు చెప్పింది నిజమే అనుకుంటా. నేను లేనప్పుడు ఆ పొడేటి రవి నా ఇంటి చుట్టే తిరుగుతాడట. అని మీద మన్నువాడ అది ఎప్పుడు నా ఇంటి చుట్టూ తిరుగుతాడు. ఆ మొద్దు పీని వెళ్ళా నాకుండే కావన్నా. ఇది ఏమైనా పద్ధతిగానే పోయి పోయి కలిపినా కూడా నర్సలు కూడా సుండలి కలిపిన పోయి పోయి పొడిపోయితే ఆకలి పిల్లలతో పాఠ్యం పడుతుంది. ఏం చూడాలి ఈ కలిపి జరిగిన కాలుపుడు మునిగిపోను. ఓ తమ గొడవ దొరికింది నాకు ఎప్పుడు ఈ సాపలు బందేళ్ళ జాగా అన్న. ఆహా, అని కూడా మంచిగా మరిగినవు. పొద్దుగాల పోతాను దుకాణం కాడ కూర్చుంటున్నావులే నేను చేపలకైనాక. ఏడు మంచిగా పోతున్నట్టున్నాడు ఇక నీకు. అందుకే మంచిగా నర్స్ అయిపోయారని అంటారు. మరి ఒక్కరికి పోతా బుక్కానికి వచ్చిన టాన్ పొద్దున్న దాకా ఎందుకుంటానే లోడ్ వస్తుంది లోడ్ వస్తుంది అంటే ఉసిరి ముఖంగా ఆలుపుల దాకా వచ్చింది కావచ్చు. ఇగే పాటి చెప్పి కూర్చుండద్ది అని ఇంత అంత సంవత్సరం సీసా 10 రూపాయలు తీసుకున్నా. 20 రూపాయలు 10 రూపాయలకి ఇచ్చింది. కొంచెం దగ్గర చూసి 10 రూపాయల సంవత్సరం సీసా తీసుకొని తాగే రూపాయలు వస్తుంది. బుచ్చారికి పిచ్చం పెట్టాడు. నీకు 20 రూపాయలు తప్ప 10 రూపాయలకి ఇచ్చిందా? 10 రూపాయల కంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కావచ్చు, లేకపోతే స్టాక్ మిగిలింది కావచ్చు. నాకేమన్నా 10 రూపాయల కంటే 10 రూపాయలు అయితే మిగిలినాయి కదా. నువ్వు అనుకున్నావు కానీ అంత నీరు పడ్డట్టే ఉంది కానీ కండిషన్ లేకపోతే 20 రూపాయల తమ్ముతాకు 90 పోతే 100 రూపాయలకు ₹1 తక్కువ ఉన్నా ఇయ్యడు. కానీ ఇప్పుడు దీనికి బంధ నర్సయ్యకు ఆళ్ళతో ఈళ్ళతో అనబడుతుంది. ముందర మరి రైక వలిగింది అని అంటే రైక వలగకుండా అది అక్కనే పడ్డది. ఎలకాలం చిన్నవాయింటికి ఇప్పుడు కాదు కానీ ఉన్నవా పొద్దుగాల ఈ ముడగొడుకు మా అబ్బుల 4కి వేళ్ళు గంగలపై వచ్చి గున్ని 2 బొమ్మ సాపలు వాటి పెద్దవి ఎవరికి అమ్మద్దే. ఇది మనమే అనుకుంది. బాగా రోజులకు కాయచి పడ్డది. పచ్చిపులు చేసి మంచిగా చక్కగా రండి పెట్టుకొని ముదుగా ఎక్కిపోయింది. పొద్దు ముడగొడుకు ఏదైనా చేసి పెట్టాలి అని అనుకోని అటు చూసి సామాన్లు లేప ఈ చేపలు ఇచ్చిన మునుగొడుకు ఇక కల్లాగా తెచ్చుకుంటా అని 6 కప్పింటి కోసం ఆ రంగమల్ల దగ్గరికి ఆ రంగమల్లి పాడగాను ఏ పూల గడిపిందో తెలియదు కానీ నా వాయి మునగొడుకు ఇక రాదు. మళ్ళీ నిలివేస్తే ఇక మళ్ళీ అటు పెట్టడు అని
ఇక మా చిన్న సత్యసింగల్ ఇంటికి చింత చెట్టు ఉంది కదా, చింతకాయలు ఎక్కకపోతే మా బల్లయ్య బాబు ఉంది బిడ్డ అట్లా కాదు. మొన్ననే దొడ్డి మీదకి మండలాన్ని అడ్డవత్తాన్ని కొట్టేసిన బిడ్డ పైన కింద కాయలేదు, మెల్లగా కట్టబెట్టి చేసుకో, ఎక్కితే ఎక్కగలిగితే ఎక్క బిడ్డ అన్నాక మరి అందుతలేవు కదా. ఆ చుట్టుపక్కల ఇక్కడ గై లేపాయి, గయ సొంటోళ్ళు ఇక్కడ ఎవరు లేపాయి, ఈ గయ సొంటోళ్ళు లేపాయి. ఏదో గాడి కొడుకు దొరకలేరు కదా అని ఎట్లా అని ఈ గోధుమ కొద్దిగా గట్టిగా గుంజి కట్టి నేను ఇలాగా చెట్టు ఎక్కి అటుదేం ఇటుదేం పవ్వు అయ్యా కాయలేదు ఎక్కువ కాలేదు. అందరు ఎవరు దొరికిపోయినట్టు ఇక పెద్దదంటే సబ్బెడు పొడుగుంది, జబ్బెడు పొడుగు పుస్తకాలు ఎవరైనా చూస్తే ఇది జబ్బెడు నాకే కావాలంటారా అంత లట్ట ఇరిచిన మూలిగట్టి నెల దిగుదామంది గంగా ఆ కొట్టిన మొట్ల ఆ పొసకి ఇంత పీడు మిగిలినట్టుంది. సందులు జరిగింది, సందులు ఎరిగి పెడదామంటే కాలుకేమో ఆధారం లేదా, సర్వణ దారం సరికి ఆమెడ కొడుకు అన్నట్టు 5,000 పెట్టి చేయించిన బిడ్డ మధ్య వరకు జగదంబ ఫ్యాషన్లో. ఇక జగదంబ ఫ్యాషన్లో పోయినప్పుడు దాని నుంచి అంటే సంగీతంలో బిర్యానీ తినిపించింది. మా పోషణ ఎక్కువ లేదు, కూడా ఒకటి పరాంతమంట కాడు కదా. ఇక అతీతమైన చింతకాయలు తీసుకొచ్చి దిక్కుమని పొద్దుకే దాకా రాలేదట, పొద్దుకే రాలే కూరదారు ఇక ఏం చెప్పుడు మరి చేపలు ఇచ్చింది మరి తిండో ఇంకేకన్నా వేయండో ఇది ఖచ్చితంగా ఇప్పుడు వచ్చి ఆనికి ఈదికి అన్నగట్టబట్టి ఇక నేను ఎవరికైనా చెప్పుకోవస్తుందా, చెప్పుకోవచ్చా చెప్పుకోవస్తుందా? ఎవరు చెప్పరాదు అన్ని సక్కులు నాకు అతుకా చెప్తారు కానీ, 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 సబ్బా మీద గుబ్బ ఎక్కడిదే గుమ్మమ్మ, 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 అన్ని సక్కులు నాకు అతుకా చెప్తారు కానీ, అన్ని సక్కులు నాకు అతుకా చెప్తారు కానీ. ఓ పిన్ని, అన్ని మంచిగానే చెప్తున్నావు కానీ నువ్వు మొన్న గిట్ట బాబాయ్ షాప్ గిట్ట వేస్తే రంగు బాబాయ్ షాప్ కాడికి ఆ గొడవడికేనా ఎర్ర కుక్కడికి కొరికినట్టున్నాడు, ఆ కర్రెమ్మక పోడే కొరికినట్టున్నాడు తీసుకొని. కొరికినట్టే ఉన్నాడు. ఇక మన నాకున్నే కావాలానికి కళ్ళని నాకు కొన్ని విన్నే ఉన్నట్టున్నాయి. మషంతో మొక్కపో రెండు ఎవ్రీడే సెల్లులు పెట్టినా అలాగే కడతమా పోసరికి ఇచ్చిన ఆడు ఎప్పుడు వచ్చేప్పుడు అనానం కూడా కొడుకు కదా కరెంట్ ఆఖరికి దుకాణాలపై పల్లెలతో దుకాణాలపై కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ చేతికి ఇస్తే కౌంటర్ మీదకే ఎగిరా పొరపడ్డాడు. 30 సీట్లు లేచి పడేటోడైనా అంత పవర్ఫుల్ కరెంట్ పెట్టి మా సపోజ్ కాదు వస్తావా దీనికి ఏమైనా న్యాయం అవుతుందా చెప్పు. పొద్దుగాల లేకపోతే అమ్మో ఇది ఖచ్చితంగా పొద్దుగాల లేచిన కన్నా చెప్పి పాలకోవాలి దానికోవాలి దీనికోవాలి పొద్దున రాత్రంతా సాపబట్ట పోతారు. ఆ చీకట్లో ఈయనకేం దొరుకుతుంది మరి సాపలకి ఈయనకేం చూపు ఉందో నాకు తెలియదు కానీ తెల్లారదాకా పోతాడు. బర్రాబరి 9కి కచ్చిపోంటాడు. ఇక అన్నం కొడుకుని ఎదుగు లేకుండా కానీ బాగా ఆగమించదు అని కట్టవచ్చ మళ్ళీ ఉంచాలో అంటే నేనే కాదు వస్తారు అని అన్నీ ఎత్తిపోయాడు.
ఎందుకు వచ్చిన కట్ట కొద్దిగంత ఆనందంగా నాకు బాగా ఎర్రగా ఉంది పుసుకన దీనికి ఏమైనా డ్యామేజ్ కాదు కానీ ఆయన కాపాడకద్దామని పొద్దుగా లేచిన కారణం పాలకు నేనే దుకాణాలకు నేనే ఎటు వేనే నేను ఇక బదనాం పెడతాను ఆయనకున్న కొద్దిగా నాకది కొద్దిగా ఆయాసం ఉంటుంది కదా కొద్దిగా కడపమంట కళ్ళమంట రెండు ఎక్కువ ఉంటాయి కాలు నడిచింది ఇప్పుడు వీడు ఈయన దాంట్లో అది పెట్టబట్టి ఇది మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు జపం అయితే ఇది ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చింది అని ఇదేమో మందులు వేసుకున్నాం ఇగో ఇదేమన్నా ముచ్చట చెప్పాలి అని అంటే ఇంటికి కొబ్బరికాయలు పోతే ఎప్పుడు ముచ్చట కాకపోతే కోమట్లేని కొబ్బరికాయ ముచ్చట చక్కగా ముచ్చటగా ఇది నలుగురికి కూడా ముచ్చట మొన్న అద్దనంగా రామి మల్లేశం దగ్గర దిక్కువల ముట్టకుడు ఆడకమని పెట్టిందే కాక అడిషనల్ దింకి లాగస్తారు ఆ దింకి లాగా ముట్టకుడు అంటే ఆ మల్లేశుడు అని అద్దం తిరిగిన ఆలుగడ్డ ముఖపడు పొద్దుగాలు ఎత్తే పొయ్యిలో పెట్టిన పొగ కొట్టం అసంటుడు ఎంత చెప్తున్నాయి రోజు ఉండకూడక సాపరాసకానికి ఎక్కటక్క పోయేకరా ఆపడరా అనంటే దీనికి పోయిరా అనంటే పెద్ద కుండేడు పోతారు ఈ అడవాళ్ళం కూడా కొడుకు ఇక అర్థం తాగి కొంచెం నాది అని మొత్తం దొరుకుంటా సరే కలిసింది ఇక్కడ ఏమనుకుంటే పాడి చేసుకున్నాడు ఎంత ఇక మళ్ళా చెప్పులు ఇచ్చి చుచ్చు ఓపించి చెప్పులు ఓపించి అటు కన్నా కూరని కుక్కడంట భోజనం పెట్టి పండగ అది సీక్రెట్ ఇక అన్నారు కదా ఎట్లా పోయిన పొద్దుగా రంజలేదు అనుకున్నాం నేను మంచిగా ఆయన ఇప్పటి తిరిగి గురు కొట్టుకుంటామా గాడి కొడుకుంది రాత్రి ఎక్కడో పుసుకనే పులెచ్చి మీద పడ్డట్టు జబ్బ కొరికింది జబ్బ కొరికి పాపర పులుసుతో చేసిన పాపర ముక్క ఏముడికింది అని కళ కొరికినట్టు పాపర తిన్నానుకున్న జబ్బన గాడి కొడుకు 2 రోజుల పొద్దు నొప్పి పోతలేదు మరకపోతలేదు ఈ కొంగు కట్టుకొని ఫినిష్ ఈడిదా కనుక్కొని కప్పుకొని తిరగలేక చచ్చిపోతాను దొరికినాడు దెబ్బకు చెడిలు పడ్డది మహిళ బిడ్డ ఆఖరికి దోమ బేడ తీసుకొచ్చిన పోషడాకనే మొండాడు
దొరికేదాకా తోమెంపడి వాడు ఉరికిరికి మరి చంపుతాడు. ఆ భోజన గురించి నీకు ఎరుగదు. అయ్యో ఇక తీసుకొచ్చి మసలా వచ్చింది. ఈ మసలాను నువ్వే చెప్పు, నలుగురితో చెప్పుకునేది కాదు. ఇది మనం అన్ని సక్కులు నాకు అతుకా చెప్పెను కానీ అన్ని సక్కులు నాకు అతుకా చెప్పెను కానీ సక్కులు నాకు అతుకా చెప్పెను కానీ అన్ని సక్కులు నాకు అతుకా చెప్పెను కానీ నెత్తి మీద దుమ్ము ఎక్కడితే ఉన్నమ్మా నెత్తి మీద దుమ్ము ఎక్కడితే ఉన్నమ్మా కొప్పు మీద దుమ్ము ఎక్కడితే ఉన్నమ్మా కొప్పు మీద దుమ్ము ఎక్కడితే ఉన్నమ్మా ఈ సక్కులు నాకు అతుకా చెప్పెను కానీ అన్ని సక్కులు నాకు అతుకా చెప్పెను కానీ ఈ సక్కులు నాకు అతుకా చెప్పెను కానీ అన్ని సక్కులు నాకు అతుకా చెప్పెను కానీ. ఓ గుండి అన్ని మంచిగానే చెప్తాను కానీ ఈ నెత్తి గుమ్మ ఎక్కడి నుంచి వచ్చిందే? ఆ మేరు నరేష్ మేరు నరేష్ దగ్గరికి ఏంది ఆ బోడగుట్ట గిట్ట వేనవా కట్టెల కానీ అటు వేరేవేంది? ఆ ముడవరు పాడు కానీ కట్టెల నరేష్ నాకు మీదే కన్ను దీన్ని బిగ్గర వస్తే ఏదో లొంగుతుంది అని చూస్తాడు. ఆన్నే ఎదురుగిస్తాడు అని ఏదో మన్నువాడ ఆటో ఇటు ఆటో కన్నాడు. ఆయనకి పొద్దుగా లేస్తే గాలి మరాలు వేసి కారమాయ రోజు కాస్తే మురకసిరలు ఇవన్నీ అత్తయ్యాయి. ఆ చెట్ల ఈ చెట్ల టెంటు సీజను బొంగులు గుంజలు అని చెప్పేసి ఆటో కొద్దిగా వేడి ఉన్నది. ఆ ఊరి ఊరు తెలుసుకుంటూ ఆటో లెక్క పెట్టుకుంటా పోవచ్చు. అన్నదా ఏ కచ్చర గురించి చెప్తావు? బోడ గుట్టకు పోతే కచ్చరోడు ఉన్నాడు. బోడ గుట్టకు నేను ఏడబోతే ఏదైనా కచ్చలకో పిడికలకో ఎప్పుడైనా బయటికి పోదామంటే ఊళ్ళో 4 గంటల నడవ తిరిగితేనే గింతాను అన్నమాట. పుసుకన్నా 4 గంటలు అవతలికి పోతాను బతనే కదా అమ్మడబడితే. నాకు తెలిసిందే అప్పుడప్పుడు ఆ కష్టన దగ్గరికి పోతానమాట. అడుగైన కంచులకు అడుగులేసి మొక్కపోవడాడు అనే కాదు నీకు కచ్చిరోడు కాల్సి తీసుకపోయి మన దొడ్డేవతలు పెట్టి ఇక అట్నే పోవచ్చు. నాన్నకంటే మళ్ళీ పుస్తకం ఎక్కాలి. అద్దెల్లో లక్షణ సారాలు ఇక ఆ లక్షణ సారాలు తీసుకెళ్ళి లక్షణ సారాలు తీసుకొస్తే ఆయన అబ్బా చెల్లి అట్లా కాదని ఒక్క సాగిరా నాకు ఎంత నొప్పి ఎంత నొప్పి కంటే మన వాళ్ళకి ఈ రకంగా పుసుకనే వాళ్ళ మనకే దాని వల్ల ఆశయ కదా. నువ్వు పోయిపోయా సాధగానికి నువ్వు ఏం సాధగా నాకు ఏదో విక్రమాసకి ఇచ్చినా కానీ తీరామాస వచ్చినా కానీ ఇచ్చలేడుకుంటకూడదు. గచ్చి గచ్చి అనాథ అన్నాడు బాబు. అనాథనే చెప్పింది కానీ ఇక ఇట్లయితే లాభం లేదని నిన్న పోయినా
నిన్న పోయిన మళ్ళా రాబోమన్నాడు. అష్టప్పుడే చేయడానికి అవాసట వచ్చిందా? ఇవాళ పొద్దుగాల కాపలమ్మి పోదామని చెప్పి ఇంకా 3 పాపలు వేసుకున్నాయి కదా, 3 పాపలు ఇంకా పొంగ మన అక్కడికి పోవచ్చు. ఊరైతే మంచిగా ఎత్తాడా? పట్టించుకోము కదా ఇక ఆటికన్నా వాళ్ళని పట్టించుకోవు, నన్ను పట్టించుకోవు. నిన్ను పట్టించుకోరు. 30 ఏళ్ళ పొద్దున తల్లి రోడ్డు చుట్టూ రోడ్డు తిరిగినప్పుడు అటు దింప ఇటు దింప 10 ఏళ్ళ కింద పుసుక్కని జరుపుకోవాలని ఇప్పుడు వచ్చి నన్ను పట్టించుకోను నన్ను పట్టింది నమ్మకంలో రేపు కూడా. ఇప్పుడు ఇక తింపి అడిగిపోయినాక అడుగుతా అడగాలా? అడిగిపోయినాక అంటే కూడా పని చేస్తాడు. కొత్తగా నువ్వు తెలుసు వాళ్ళ కూడా అప్పుడు ఉత్తగా పెట్టి బాగా ఇక ఆయనకి రోజుల సంఖ్య ఎక్కువ ఉన్నట్టుంది. ఇక పొద్దుగల వెళ్ళి బాబా పొద్దుగల పోతే స్థాయి లేకుండా గిలాస పట్టుకొని గిఫ్ట్ ఏమన్నా యోగాసనాలు ఎత్తాను పెట్టున్నా మనకి ఎవరికి అయినాడో అసలే యోగా బాగా అలవాటు అయిపోయింది అందరికీ. రోగం రాకుండా ఉండాలని యోగా చేస్తారు. తెలంగాణలో చెప్పారు కదా, నేను అసలే బాగా చదువుకోరు. ఇక మరి అన్న మొన్న ఎత్తిగారు మా పోషకుడు చేతులతో చెప్పను దొబ్బి దెబ్బలన్నీ పుండుకుండా అవుతానే అంటారు. కొద్దికి జెండా రాయలేక నాకు చేతులు వస్తాయి, జర సేద్యంగా చేసి అని చెప్పేసి పట్టుబట్టుకుని కూర్చున్నందుకు అబ్బా నొప్పి అని పొద్దంతా నొప్పి అని చెప్పుకుంటా అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి ఇక దువ్వడ పట్టి చెక్కపట్టు దుమ్మంతా ఇల్లంతా లేపిండారా జబ్బెడు పొంది ఇచ్చిన సరికి 3 తెడ్డి చేసి ఇచ్చిన వానికే వేయాలి. కిడ్నీలు దగ్గర 3 కొడుకు అంటే కిడ్నీలను వస్తుంది అంటాడు. ఇప్పుడు జబ్బెడు దుడ్డు పోయి 3 తెడ్డికాయ ఇక తెడ్డు ఈ తెడ్డుబట్టి ఎడ తప్పాలి. ఈ 3 తెడ్డుబట్టి నాకు దేనికి సంబంధం లేదు. ఉండబడక పొద్దుగా లేచిన కానుంచి పొద్దుగా దాకా అన్ని పెట్టా ఏది పెట్టా అనుమానంతో నన్ను బాగు పెట్టేస్తా. 30 ఏళ్ళ చిన్నవాడిగా నాతో కాదు పోరాలు నెడతారు రావే నేను కాకపోతే ఎవరు ఉంటాడు? ఇంకెవరో నెట్టే గున్ని ఓ గున్ని గున్ని ఓ గున్ని ఏ గున్ని రావే గున్ని రావే అబ్బ రావే అబ్బ గున్ని రావే 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 గున్ని ఓ గున్ని రావే గున్ని
వర్షాలు పడుతుంటే చెరువు మత్తడ దూకి మత్తాటి వరసలో ఎదురెక్కి చేపలు ఎంత చక్కగున్నవి గున్నమ్మ ఎంత చక్కగున్నవి ఎంత చక్కగున్నవి గున్నమ్మ ఎంత చక్కగున్నవి రవ్వ చేప కోసం బాబుల వలసే వలకు చిక్కినట్టి బొమ్మ చేపలాగా ఎంత చక్కగున్నవి గున్నమ్మ ఎంత చక్కగున్నవి గోదావరిలో ఉన్న బొమ్మ సపాలాగా ఎంత చక్కగున్నవి గోదావరిలో ఉన్న బొమ్మ సపాలాగా ఎంత చక్కగున్నవి కళ్ళు మీద వచ్చే వాళ్ళ ఎంత చక్కగున్నవి ఎంత చక్కగున్నవి ఎంత చక్కగున్నవి రవ్వు చేప కోసం బాబులో వలవెత్తెరా వలకు తలిగినట్టి బొమ్మ చేపలాగా ఎంత చక్కగున్నావే గున్నమ్మ ఎంత చక్కగున్నావే చెరువులోకి నేను చేపాలకు పోతే చేతికి దక్కిన చెప్పు తట్టలాగా ఎంత చక్కగున్నావే గున్నమ్మ ఎంత చక్కగున్నావే ఎంత చక్కగున్నవే గున్నమ్మ ఎంత చక్కగున్నావే గుండి గుండి రావే అయ్యా రావే ఇంతగా రావే టైం అయితే రావే ఏ అనుమానించ ఏ గుట్ట ఏ ప్రేమగా చూసుకుంటా ఏ అక్కడనే చూసుకుంటా రావే హే గోదావరి గట్టు మీద రామసరికావే సంగమామవే గోదావరి గట్టు మీద రామసరికావే గోవింద చెట్టుకున్న సంగమామవే ఊరంతా చూసిందే బాగుంటుంది నా ఖర్చు ఉందా ఒకే ఒక్క ఆడుతున్నవే నీతో గండా ఆ బస్తల విడి చెప్పుకుంటా తీపి వస్తువు చుట్టూ తిరిగి ఉయ్యలు చేశారే సంపాదించు సంసారాన్ని వేడెక్కించావే వారం